మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గంగవరం మండల తెలుగుదేశం పార్టీ తరఫున అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం కింద ఈరోజు మేము శాంతియుతంగా మా యొక్క నిరసనను మేము తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేస్తే అడుగడుగున పోలీసుల ఆంక్షలు ఇక్కడ ఈ నిరసన దీక్షను కూడా పూర్తిగా భగ్నం చేయాలనే ఉద్దేశంతో మా గంగవరం నుంచి కూడా పోలీసు వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో? ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా మన నిరసనను తెలియజేసే హక్కు లేదా? భారతదేశంలో ఉన్నామా లేక ఇతర ఏదైనా వేరే దేశాల్లో ఉన్నామా అని సందేహం వస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు మాట్లాడితే ఏం చెప్తారు? వై నాట్ 175, వై నాట్ కుప్పం అంటారు. వై నాట్ అంటున్నారు. వై దిస్ వై ఏమిది? ఎందుకు ఈరోజు ప్రతిపక్షాలు రోడ్డు మీదకి వస్తే మీకు భయం ఎందుకు? మీ పోలీసుల్ని, మీ అధికారుల్ని అడ్డబెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కేసి శాంతియుతంగా మా యొక్క నిరసన కూడా తెలియజేయడానికి అవకాశం లేకుండా ఒక నియంతలాగా ఈ పరిపాలన చేస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేధావులు, విద్యార్థులు, సోదరీమణులు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అహర్నిశలు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తిని అన్యాయంగా, అక్రమంగా చేయని తప్పుకు ఏదో కొత్త సెక్షన్లు సృష్టించి మీరు ఈరోజు తీసుకొని పోయి జైల్లో పెట్టారు. చూస్తున్నాం మనం మన పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతూ ఉంది. పక్క రాష్ట్రాల్లో ఆయన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వారి యొక్క కృతజ్ఞత ఈరోజు చాటుకుంటున్నారు. ఆయన మీద ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని ఈరోజు మహిళా సోదరీమణులైతేనేమి ఈ విధంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇక్కడ ఆంధ్రాలో ఉండే వాళ్ళే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాము, రాబో రోజుల్లో ఈ యొక్క శాంతి దీక్షలు శాంతియుతంగా మేము ఇంకా ఉధృతంగా కూడా మేము తీసుకొని వస్తాం. ఈరోజు మీరు అమర్నాథ్ రెడ్డి గారి మీద, అమర్నాథ్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఈ నియోజకవర్గంలో కాదు ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారో ఆయన మీద 307 కేసులు అండి. ఆయన ఏమన్నా ఎవరినైనా ఏమన్నా ఇబ్బంది పెట్టారా? ఏం చేశారని ఆయన మీద 307 కేసు పెట్టారు. ఈరోజు బెయిల్ రాకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఎందుకు మీకు అమర్నాథ్ రెడ్డి గారిని చూస్తే భయం ఎందుకు? దయచేసి అర్థం చేసుకోవాలి. దయచేసి ఈరోజు ప్రజలు, విద్యార్థులు, విద్యావంతులు, మేధావులందరూ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది, మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మన యొక్క నిరసన, మన నాయకత్వం, మన అధినాయకత్వం మనకిచ్చిన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనము ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తుంటే మీకు బాధ ఎందుకు అని చెప్పి కూడా ఈరోజు ఈ పాలకులను మేము ప్రశ్నిస్తున్నాం. పోలీసుల ద్వారా మా యొక్క నిరసన కార్యక్రమాలను మీరు ఎన్ని రోజులు అనసగలరు? ప్రజా ఉధృతము, ప్రజా వ్యతిరేకత ఈరోజు మీకు ఎనలేని విధంగా మీరు మూట కట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మేము శాంతియుతంగా కనీసం ఒక షెడ్ కూడా, మేము ఒక షామీనా కూడా వేసుకునే పరిస్థితి లేకుండా ఎండలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈరోజు ఎండలోనే మేము దీక్ష చేసే పరిస్థితి. మాకు పోలీసులు అడ్డంకులు అడుగడుగునా మమ్మల్ని అడ్డగిస్తూ ఎలాంటి కార్యక్రమాలు జరగకూడదు, మీకు పర్మిషన్ లేదు, ఇది మన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి సొంత జాగాలో మేము నిర్వహించుకుంటా ఉన్నప్పటికీ కూడా పోలీసు వారు మీకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మమ్మల్ని హుకుం జారీ చేసి మమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటూ మా కార్యకర్తల్ని ఎక్కడికక్కడ నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి న్యాయ వ్యవస్థకి కళ్ళకి గంతలు కట్టేసి ఈరోజు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈరోజు మనము మన నాయకుడు మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసినందుకు ఈరోజు నిరసన తెలపడానికి మనం ఇక్కడ విచ్చేస్తే మనము కనీసం స్వతంత్రంగా మనకు వచ్చిన మన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం మనం ఇక్కడ నిరసన తెలియజేసుకోవడానికి ఇక్కడ వీలు లేకుండా చేసుకుని కనీసం మనం ఇక్కడ ఒక షామైన ఒక టెంట్ దాని కింద మనం చేసుకున్నామంటే ఇక్కడ దానికి కూడా పర్మిషన్ లేకుండా మనం మళ్ళీ నిరకుశంగా ఈ మాదిరి అణచివేయడానికి ప్రయత్నిస్తే ఒక గోడ కొట్టిన బంతి ఎంత చురుకు వెనక్కి వస్తుందో అదే విధంగా ప్రతి కార్యకర్త ఈ పొద్దు మీరు అడ్డుకుంటా అంటే ఈ రోజు రోజుకి జనాలు ఇంకా ఎక్కువ అయిపోయి మేము ఈ నిరసనకార్యాన్ని మరింత ముందుకు తీసుకుపోయి మా అధ్యక్షుడు సంఘీభావం నిలుస్తామని తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఈ పరిస్థితికి కారణము ఈ సైకో జగన్ ప్రభుత్వం అనేసి ఈ మీడియా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకున్న ఏకైక తప్పుడు నిర్ణయం ఏమంటే 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి మనం అధికారం అప్పచెప్పడమే మనం చేసిన ఏకైక తప్పు అనేసి తెలియజేసుకుంటున్నా. పెద్దల సామెత ఒకటి ఉంది, పచ్చకామంలో అడిగి మొత్తం లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు. ఈ విధంగా 2004 ముందు 2004 తర్వాత ఏం జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2004కి వాళ్ళ తండ్రి అధికారంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆస్తులు లేకుండా ఉండేవి. దాని తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్యాలెస్ కట్టుకొని ప్యాలెస్ లో జీవనం సాగించే వాళ్ళకి ప్రజల కష్టాలు ఏమాత్రం అర్థమవుతాయని ఈ సందర్భంగా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. 16 నెలలు జైలు జీవితం అనుభవించిన వ్యక్తి మనం ఇలాగే ఉంటే కాదు, మనతో పార్టీ నీతి నిజాయితీ నిబద్ధతగా పలికిన చంద్రబాబు నాయుడిని కూడా ఏదో ఒక మచ్చ చూపించి ఆయన్ని ఇరికించి అక్రమ కేసులు బనాయించి ఆయన జైల్లో పెట్టాలని పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఇది ఎంతవరకు సబబనేసి మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని అడుగుతున్నాము. ఒక నాయకుడు తప్పు చేస్తే ఏ ఒక్కరు కూడా తప్పును సమర్థించరు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ ఒక్క తప్పు చేయలేదు కాబట్టి అఖిలేష్ యాదవ్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఫరూక్ అబ్దుల్లా గారు కావచ్చు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కావచ్చు, మన రాష్ట్రంలోని వివిధ పార్టీ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలుపుతున్నారంటే ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత ఏమిన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. రాబోయే 6 నెలల కాలంలో మీరు భూస్థాపితం కావడం ఖాయం. 6 నెలల తర్వాత వచ్చిన తర్వాత మీరు చేసిన స్కాములన్నీ బయటకు తీసి మీరు ఎన్ని రోజులు మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి మీ శేషకాల జీవితం మొత్తము పూర్తవుతుందని చెప్తున్నాము. ఈ విధంగా మీకు ఒక విషయం చెప్పాలి. సిబిఎన్ అంటే ఆయన ఒక చరిత్ర, డి అంటే